ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. ఈ 5 రోజుల్లో వృషభ రాశి వారికి భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది. మే 18, 19 తేదీల్లో వృషభ రాశి వారి జీవితం శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజుగారు. గుప్తనిధులు కలలోకి వస్తున్నాయా? మీ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయా? మీరు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరిని సంప్రదించినా మీ పని జరగడం లేదా? ఇక చింతించకండి. నాగబంధన, నల్లబంధన, ఆత్మబంధన చేసి అఘోరాలతోటి, నాగసాధువులతోటి అంజనం ద్వారాగా చూసి గుప్తనిధులను గుర్తించి వాటికి శాంతి పూజలు చేయబడును. ఎలాంటి గుప్తనిధులైనా సరే హోమాలు, పూజలు చేసి వాటిని గుర్తించి పరిష్కారం చేయబడును. మీ పని తప్పకుండా జరగాలంటే వెంటనే మా ఫోన్ నెంబర్ 8125199068కి సంప్రదించండి. చేయడానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు వాళ్ళు ఎవరు, ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు అనుకున్న అవునన్నా కాదన్నా కూడా రానున్న 5 రోజుల్లో వారికి పొంచి ఉన్నటువంటి భారీ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదం నుండి వృషభ రాశి వ్యక్తులు బయటపడగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. ఇది కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వం మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. సహనం, ఓపిక కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ఇతరులను ప్రేమించే గుణం ఉంటుంది. అందాన్ని ఆరాధిస్తారు. అలాగే సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ఫలితాల కోసం ఎంతకాలమైనా నిరీక్షించే ఓపిక కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రానున్న 5 రోజుల్లో ఒక ప్రమాదం అయితే వృషభ రాశి వ్యక్తులకి పొంచి ఉంది. జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీ పైన ఒక పెద్ద నింద మోపబడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ మీరు ఈ నిందను భరించాల్సి వస్తుంది. మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగతీస్తుంది. కాబట్టి ఎవరితో ఏ పర్సనల్ విషయాల్లో మాట్లాడాల కన్నా ఆచితూచి మాట్లాడడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మీరు పనిచేసే చోట పై అధికారుల గురించి, తోటి ఉద్యోగస్తులతో మాట్లాడకూడదు. అది కూడా మీకు ఇటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, ఇటువంటి సమస్యను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు చర్చించకుండా అనవసర ఆదరణకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వద్ద కూడా ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా ఈ నింద మీరు మోయాల్సిన పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం, స్నేహాన్ని కొనసాగించడం ఉత్తమం. మీతో చక్కగా మాట్లాడుతూ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. అలాగే మీకు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకోండి. వీలైతే కనుక శివుడికి జలాభిషేకమైనా చేయండి. అంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు. చెంబడు నీళ్లతో మీరు అభిషేకం చేసినా మీకు ఎటువంటి బాధలు, కష్టాలు రాకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి జలాభిషేకమైనా సరే చేయండి. మీరు అభిషేకం చేసే నీటిలో బిల్వపత్రం వేసి అభిషేకం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖంగా వాదించే వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం చేయకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీ వెంటే ఉంటూ మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులతో స్నేహం అస్సలు చేయకూడదు. అలాగే ఒకరి గురించి అంటే బయట వ్యక్తుల గురించి మీ దగ్గర చెడుగా చెప్తున్న వ్యక్తులతో కూడా మీరు ఎక్కువగా బంధాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే వారి గురించి మీ దగ్గర చెప్పినప్పుడు మీ గురించి కూడా వారి దగ్గర చెబుతారు అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు స్నేహితులను చేసుకోవడం ఉత్తమం. అయితే వృషభ రాశి వారు
ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అదేవిధంగా మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి రోజు పూజించండి. అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మే 18, 19 తేదీల్లో వృషభ రాశి వారి యొక్క జాతకం ఈ విధంగా ఉండబోతుంది. ఎవరు మీ వెన్నంటే ఉండి మీకు వెన్నుపోటు పోతున్నారు, అలాగే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనే విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకున్నారు కదా. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.